ఈ వీడియోలోని విషయాలు అంతర్జాల మధ్య నుంచి మరియు ఆలయంలో పనిచేసే వారి నుంచి గ్రామస్తుల నుంచి సేకరించడం జరిగింది. ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ పెట్టి ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. లైక్ చేసి ప్రోత్సహించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం సైన్స్ పరంగా ఆధ్యాత్మిక పరంగా నమ్ముతున్న వారికి నమ్మకం లేని వారికి అర్థమయ్యే విధంగా తెలియచేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా సైన్స్ ఏం చెబుతుంది? 7 వారాల పాటు సాధన చేయడం వల్ల ఏం జరుగుతుంది? యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వారు పరిశోధన ప్రకారంగా ఒక అలవాటు కొత్తగా మనలో ఏర్పడాలంటే సగటు 49 రోజుల పాటు పడుతుంది అంటారు. అంటే 7 వీక్స్. అలాగే మన మెదడు కొత్త ఆలోచనలు కొత్త అలవాట్లు నమ్మకం ఏర్పడాలంటే క్రమం తప్పకుండా 7 వీక్స్ చేయడం వలన మెదడులో న్యూరల్ పాత్వేలు బలంగా ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారని ప్రముఖ వైద్యులు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక కోణంలో చూద్దాం. దైవ సాధనలో సంకల్పం అంటే మనసులోని దేవునికి ఇచ్చే ప్రమాణం. సంకల్పంతో పాటు సాధన వైపు మళ్లించడం. సాధన అంటే కేవలం ప్రార్థనతో ఆపేయకుండా మన మనసులో అనుకునే పనిని లక్ష్యం వైపు సాగాలి. యద్భావం తద్భవతి. మనకు ఏ దైవ భావంతో ఉంటాడో మీరు అదే దైవభావాన్ని అనుభవిస్తారు. ఇలా శ్రద్ధగా కలిగిన వారు 7 వారాల పాటు శ్రద్ధగా మన మనసులోని సంచలతను తగ్గి దైవం వైపు విశ్వాసం నిశ్చలత శక్తిగా మారుతుంది. మన ప్రయత్నంలో కలిసి ఫలితాన్ని సృష్టిస్తుంది. ఇదే దైవ మానవ సమ్మేళనం అని భగవద్గీత తెలియజేస్తుంది. ఇలా 7 వారాల సాధనను సైన్సు ఇటు ఆధ్యాత్మికంగా రెండు నిజంగా నిరూపిస్తున్నాయి. అధర్మం, అన్యాయం, క్రోధం పెరిగి అశాంతి ఏర్పడుతుందో ఆ రోజు ధర్మ సంస్థాపన కొరకు ఏదో ఒక రూపంలో భగవంతుని సృష్టి అనేది జరుగుతుంది. సరైన మార్గంలో నడిపిస్తాడు. నమ్మిన వారికి మన కోనసీమ తిరుమల వెంకన్నగా కనబడుతున్నాడు. చివరగా భక్తుల నుంచి 2 విన్నపాలు. టీటీడీ వారు శ్రీవారు లడ్డు ప్రసాదం అందుబాటులోకి తీసుకురావడం మరియు పెరుగుతున్న భక్తుల రద్దీ రీత్యా రాష్ట్ర ప్రభుత్వం వారు అన్న వితరణ భోజనశాలను మరియు ఇతర సదుపాయాలు వేగంగా నిర్మించడం వరకు శ్రద్ధ చూపించాలని. దేశంలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇస్రో సైతం వారు రాకెట్ ప్రయోగాల సమయంలో దైవ పూజ చేస్తారు. ఇతర మతాలు ఆచరించే మేధావులు కూడా తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నట్లు డిక్లరేషన్ ఇచ్చి దర్శనం పొంది పరవశిస్తున్నారు. చివరకు ఎవరు ఏ ప్రతిపాదన చేసిన దైవంని చేరుకోవడం అంతిమం. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం. Thank you for watching and more videos. Subscribe.